హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ ఆకులని చూస్తున్నారా? ఈ ఆకులు చూస్తున్నారా? ఈ ఆకులు అందరికీ తెలిసే ఉంటుంది. మోస్ట్లీ మనం తమలపాకులు అంటారు వీటిని. వీటితో మనం ఏం చేయబోతున్నాము చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆ తమలపాకుల్ని బాగా కడుక్కోవాలి నీళ్ళల్లో వేసి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. చెప్పు నీళ్ళు బాగా ఉడవనిచ్చి వేయాలి ముందు. అట్లా నీళ్ళతో పట్టణం చూసారా, ఇది పాల మీద ఉన్న మేగడంతా తీసుకొని వచ్చేసి పొయ్యి మీద పెట్టాము. ఇది మరగ్గాగితే నెయ్యిగా మారుద్ది. సో ఇది చేసేదానికి ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది. మరగ్గాగనండి, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ నేతిలో తమలపాకు వేస్తుంది. తమలపాకు వేయంగానే ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. మేమైతే కొన్ని తమలపాకులు వేస్తున్నాము. మీ ఇష్టం, మీరు ఎన్ని తమలపాకులు కావాలంటే అన్ని తమలపాకులు వేయచ్చు. ఇది ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. సో చూసారా, అవి ఇంకా కాగేదానికి టైం పట్టుద్ది. సో ఇట్లా మనం అనుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న నీరంతా పోయి తమలపాకులు మంచి క్రిస్పీ లాగా అవుతాయి అనమాట. ఆ క్రిస్పీ నోట్లో పెట్టుకొని కొరుక్కొని తింటూ ఉంటే ఆ టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో మీరు ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో ఇప్పుడు చేస్తున్నాము, ఇంకా ఇది టైం పట్టుద్ది. టైం పట్టిన తర్వాత చూపిస్తాను. వెయిట్, స్కిప్ కాకుండా ఈ వీడియో చూడండి, సో మీకే తెలుస్తుంది. మా మదర్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని క్యూరియాసిటీగా ఉంది, అది ఎప్పుడెప్పుడు కాగద్దా అని. సో నీళ్ళు అయితే వస్తూ ఉంది చూడండి, గ్రీన్ కలర్ ఫ్లేవర్గా వస్తుంది చూసారా. సో ఆకును మీరు చూసుకోగలిగితే బాగా మంచిగా క్రిస్పీగా ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతూ ఉంది. మా అమ్మ చెప్తా ఉందండి, ఇదంటే నాకే కాదు మా అమ్మకు కూడా ఇష్టము, మా అమ్మకే కాదు నాకు కూడా ఇష్టం అని చెప్తుంది. సో మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఇదంటే. అబ్బాబ్బాబ్బా, స్మెల్ చూస్తే సూపర్గా ఉందండి, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా క్రిస్పీగా వస్తుందని. అట్లా బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చినప్పుడు మనకి క్రిస్పీ అనేది స్టార్ట్ అవుద్ది. మనకి చాలా అనుకుంటాం అది క్రిస్పీగా ఎప్పుడు అవుద్ది అని చెప్పేసి. ఇట్లా బబుల్స్ వస్తే అంటే వాటర్ పోయి క్రిస్పీగా అయినట్టే అనమాట. సో అయిపోయిందమ్మా, టోటల్గా అయిపోయినట్టే. అయితే అయిపోయిందంటే చెప్పమ్మా, ఏం చేయాలి? ఒక 5 మినిట్స్ ఆగి 5 మినిట్స్ ఆగి చల్లారినాక తినేయటమే. ఓకే, తినేది కూడా చూపిస్తాను అండి మీరు. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద నుంచి దింపామండి. ఒక 2-3 మినిట్స్ అయింది. ఇది ఒకటి ఎట్లా తీయాలో తీయమా చేద్దాం. మా అమ్మ చూడండి ఎంత బాగా తీస్తుందో నీట్గా. అసలు చూస్తుంటే స్మెల్ ఇల్లు అంతా సూపర్ ఉంది. మా అమ్మ నా కోసం చాలానే తీస్తుంది. చూడండి, క్రిస్పీ సౌండ్ వస్తుంది చూసారా. వావ్, అన్నీ చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఒకటి పట్టుకొని మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంటుందో. ఒక్క నిమిషం ఉండమా, క్రిస్పీగా ఎట్లుందో చూసారా, ఎంత క్రిస్పీగా ఉందో. ఇది బౌల్స్గా క్రిస్పీగా ఉంది. సో తింటే చాలా బాగుంటుంది. నాకైతే మౌత్ ఓరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వావ్, అన్ని ఆకులు మా మదరు ఇందులో పెట్టేసిందండి. వాట్ ఏ నైస్. సో మనకి తమలపాకులు ఇలా తిన్నామనుకో, సో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. సో మీరు ట్రై చేసి తినండి. మామూలుగా అయితే ఒకరికి ఉంటుంది. ఇలా అయితే మనం చాలా ఆకుల దాకా తినొచ్చు అంట. మా మదర్కి అయితే బాగా ఇష్టం ఇలా తినగా. నాకు ఇంకా ఇష్టము. ఆరోగ్యానికి కూడా మంచిది, హెల్త్కి కూడా బెస్ట్.